శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఇక్కడ ప్రధానమైనటువంటి శ్లోకము శ్రీమద్ భగవద్గీతలో, భగవద్గీతని మొదలు చేసిందే ఎవరు అంటే ధృతరాష్ట్రుడే మొదలు చేశాడు. ఇది బాగా మనం అర్థం చేసుకోవాలి. ఇంత పవిత్రమైన గ్రంథము, భగవంతుని యొక్క ఇంత పాపులర్ భగవద్గీత అంటే ఆల్మోస్ట్ పంచమ వేదంతో సమానము. అలాంటి భగవద్గీత ప్రారంభమే దుష్టుడితోటి స్టార్ట్ అయింది. ధృతరాష్ట్రుడైనటువంటి ఒక మూర్ఖుడితోటి స్టార్ట్ అయింది. అందుకోసమంటే అజ్ఞాన రూపుడైనటువంటి ధృతరాష్ట్రుడు, సంయమ రూపి అయినటువంటి వాడు సంజయ్. అజ్ఞానం మనస్సు యొక్క అంతరాళంలో ఉంటుంది. అజ్ఞానం అవతరించిన మనస్సు గల ధృతరాష్ట్రుడు జన్మ అంధుడు. అతడు సంయమ స్వరూపుడైనటువంటి సంజయుని ద్వారా చూడగలడు, వినగలడు. అతనికి పరమాత్ముడే సత్యమన్నది తెలుసు. అయినా కూడా తన వలన ఉత్పన్నమైన మోహరూపి అయిన దుర్యోధనుడు జీవించి ఉన్నంత వరకు అతని దృష్టి ఎల్లప్పుడూ కౌరవులపైనే ఉంటుంది, వికృతులపైనే ఉంటుంది. శరీరం ఒక క్షేత్రం. హృదయ దేశంలో దైవీ సంపత్తి బాగా ఎక్కువైనప్పుడు ఈ శరీరము ధర్మక్షేత్రమైపోతుంది. ఇందులో అసురీ సంపత్తి బహుళమైనప్పుడు ఈ శరీరము కురుక్షేత్రమైపోతుంది. కురు అంటే చేయి అని అర్థం. ఈ శబ్దము ఆజ్ఞార్థకం అంటే పని చేయు అని మనం ఆజ్ఞ చేసినట్టు. శ్రీకృష్ణుడు ప్రకృతి వలన ఉత్పన్నమైన 3 గుణాలకు వశుడై మనిషి కర్మ చేస్తున్న శ్రీకృష్ణుడు అంటున్నాడు, ప్రకృతి వలన ఉత్పన్నమైన 3 గుణాలకు వశుడై మనిషి కర్మ చేస్తాడు. అతను క్షణమాత్రం కూడా కర్మ చేయకుండా ఉండలేడు అని అంటాడు. గుణాలు అతని చేత కర్మను చేయించుకుంటాయి. నిద్రపోయినప్పుడు కూడా కర్మ చేయడం ఆగిపోదు. అది కూడా ఆరోగ్యవంతమైన శరీరానికి అవసరమైన మందు మాత్రమే. ఈ 3 గుణాలు మనిషి నుండి పిపీలికాది పర్యంతము అందరి శరీరాల్లో బంధించి ఉంచుతాయి. ప్రకృతి వలన ఉత్పన్నమైన గుణాలు జీవించి ఉన్నంత వరకు చెయ్యడం అన్నది వెన్నంటి ఉంటుంది. కాబట్టి జన్మమృత్యుల క్షేత్రము, వికృతుల క్షేత్రము కురుక్షేత్రం. మరియు పరమ ధర్మస్వరూపుడైన పరమాత్మలో ప్రవేశం ఇప్పించగల పుణ్యమైన ప్రవత్తులు పాండవుల క్షేత్రం ధర్మక్షేత్రం. ఇక్కడ మనము ఇది అంటే ఈ చాలా ఇది అద్భుతమైన డిస్క్రిప్షన్ ఇది ఒకటి ఇచ్చారు. ఈ పుస్తకం నేను మీ అందరికీ కూడా నేను నా డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకవేళ డిస్క్రిప్షన్లో మీకు ఒకవేళ మా పిల్లలు పెట్టడం మర్చిపోతే కనుక మీరు నా వెబ్సైట్లోకి వెళ్ళిపోయి డౌన్లోడ్లో బుక్స్లోకి వెళ్ళిపోతే మనకి ఈ పుస్తకము నేను డౌన్లోడ్స్లో పెడతాను నా వెబ్సైట్లో. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ నా వరకు నేను భగవద్గీత చదివినంత వరకు నేను అర్థం చేసుకున్నది ఏంటి అనేది మీకు చెప్తాను, జాగ్రత్త వినండి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామకాః పాండవాశ్చైవ కిం అకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు సంజయ్ని అడుగుతున్నాడు, ఇప్పుడు మీకు నల్ల పసుపు మాల గురించి చెప్పాలి. ఇది చాలా విశేషమైంది. ముఖ్యంగా నా దగ్గరికి అసలు నేను మొదలు నెగిటివ్ అసలు నమ్మేవాడిని కాదు. ఏదో మాకేదో చేశారండి అని అంటే అసలు నేను నమ్మేవాడిని కాదు. కాకపోతే నేను నా 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో నాకు తెలుసుకున్నది ఏంటంటే, ఎస్, మన చేతుల్లో లేకపోయినా మనకి కొన్ని ప్రభావాలు మన మీద పడుతున్నాయి. అది ఎవరి వల్ల పడతాయో మనకి ఆధారాలు దొరకవు, కానీ వాటి ప్రభావం ఉంటుంది. ఆ నెగిటివ్ ప్రభావం నుంచి దూరం పోవాలి అన్నా ముఖ్యంగా చాలా ఇలా నీరసపడిపోవడము, కంటి మీద ఏదన్నా బరువు ఉండడము, ఊరికే ఏదన్నా రోగం రావడము, వ్యాధి రావడము, అలసిపోవడము, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం లేదు అని చెప్తారు. ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నల్ల పసుపు మాలను తప్పకుండా మెడలో ధరించండి. ఈ నల్ల పసుపు మాల ఎప్పుడైతే మెడలో ఉంటుందో వాళ్ళకి ఎలాంటి కీడు జరగదు. ఇది చాలా విశేషమైంది, గుర్తించండి. ఆ నల్ల పసుపు మాల కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి, లేదంటే pradeepjoshi.in వెబ్సైట్లో డైరెక్ట్గా మీరు ఆర్డర్ చేసుకోండి. ధర్మక్షేత్రే అంటే ఇది ధర్మయుద్ధం. ఇది ధృతరాష్ట్రుడికి తెలిసింది, ఇది అధర్మం జరిగింది. ఈ అధర్మం జరిగింది కాబట్టి దీని మీద భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మయుద్ధాన్ని నిర్ణయించాడు. కాబట్టి ఇది ధర్మక్షేత్రము. అంటే ధర్మము వైపు ఎవరైతే ఉన్నారు అంటే కృష్ణ పరమాత్ముడు. అందుకోసమే ఇక్కడ ధర్మ అనేటువంటి పదముతో కృష్ణుడు అనేటువంటిది, అంటే ఇది ధర్మస్వరూపమైనటువంటి కృష్ణుడి నామము చేత మొదలైనటువంటి యొక్క ఇది భగవద్గీత అని మనం మొదలు చేసుకోవాలి. ధర్మక్షేత్రే అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నటువంటి క్షేత్రములో. అదేవిధంగా కురుక్షేత్రే
అంటే కృష్ణ పరమాత్ముడు ఒకవైపు, కురుక్షేత్రం అంటే కురువంశంలో పుట్టినటువంటి వాళ్ళందరూ ఒకళ్ళు. అది కాకుండా ఇది కురుక్షేత్రములో అంటే ఆ యొక్క ప్రదేశములో యుయుత్సవ అంటే యుద్ధము చేయాలన్నటువంటి కోరికతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సమవేత అంటే వచ్చి సిద్ధమై ఉన్నారు, రణరంగంలో సిద్ధమై ఉన్నారు. సో వచ్చిన వాళ్ళు ఎవరు అని అంటే మామకాహ పాండవాహ చైవ. సో ఇక్కడ మామకాహ అంటే నా వాళ్ళు అంటే అర్థం ఏమిటి? దుర్యోధనుడే మొదలైనటువంటి 100 మంది కౌరవులు, అదేవిధంగా ఈ ధృతరాష్ట్రుడి వైపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అని మామకాహ అంటే నా వాళ్ళు అని ధృతరాష్ట్రుడు అంటున్నాడు. పాండవాశ్చైవ అంటే పాండవులు అన్నాడు. అంటే ఇక్కడనే ధృతరాష్ట్రుడు తన యొక్క దీని కేటగిరైజ్ చెప్పేశాడు. అంటే వాళ్ళు నా వాళ్ళు కాదు అనేటట్టుగా చెప్పేస్తున్నాడు. వీళ్ళని మామకాహ అన్న అంటే వాళ్ళు పాండవులు కూడా మామకాహ అవుతారు. వాస్తవంగా చెప్పాలంటే పాండవులు కూడా ధృతరాష్ట్రుని యొక్క పిల్లలే, తమ్ముడు పిల్లలే. పెద్దనాన్న అని చెప్పేసి అని పాండవులందరూ పిలుస్తారు. కానీ ఇప్పుడు ధృతరాష్ట్రుడి మనసులో ఇక్కడ మనకు క్లారిటీ ఇచ్చేసింది. అంటే ధృతరాష్ట్రుడికి పాండవులు తన వాళ్ళు కాదు అన్న భావన ఉంది అని చెప్పడానికే మామకాహ అంటే నా వాళ్ళు, పాండవాహ చైవ పాండవులు అంటే పాండుపుత్రులు. వీళ్ళు కలిసి కిం అకుర్వత సంజయ వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు లైవ్ టెలికాస్ట్ చెప్పు. సంజయుడు ధృతరాష్ట్రుడి దగ్గర ఉండేటువంటి పర్సనల్ అసిస్టెంట్. ఆయన పరమ భక్తుడు. ఆయనకి వేదవ్యాసుల వారు దివ్య దృష్టినిచ్చి నీవు అక్కడ అక్కడ కురుక్షేత్రంలో ఏం జరుగుతుందో ప్రతి విషయాన్ని కూలంకషంగా నువ్వు నీ కళ్ళతో ఇక్కడి నుంచి నీ మనోనేత్రంతో చూడొచ్చు. నువ్వు ధృతరాష్ట్రుడికి జరుగుతున్న విషయాలు ఎప్పటికప్పుడు తెలియజేయవచ్చు. అంటే ఇక్కడ అన్యాయం ఏమైనా జరుగుతుందా లేదా అనడానికి కూడా వేదవ్యాసుల వారు అందుకోసమని ధృతరాష్ట్రుడికి మనసులో ఒక వెలుతుంటుంది. కృష్ణుడు కృష్ణుడు కదా, ఏదైనా మాయ చేసి నా పిల్లల్ని చంపాడేమో అన్న బాధ ఎక్కడైనా వెలతి రావచ్చేమో అన్న ఉద్దేశంతో వేదవ్యాసుల వారు తన పుత్రుడైనటువంటి అంటే తన సంతానమైనటువంటి ధృతరాష్ట్రుడికి ఇదే విషయం ఇట్లాంటి క్లారిటీ రావాలి. ఎక్కడ వైపు కూడా మనం పక్షపాతము లేము. ఎందుకోసమంటే ఒకవైపు పక్షపాతం చూపిస్తే కూడా అధర్మమే. సో ఇక్కడ కృష్ణుడు ఉన్నటువంటి ధర్మక్షేత్రం కాబట్టి ఇక్కడ పక్షపాతం ఉండదు, ఇక్కడ ధర్మపక్షపాతమే ఉంటుంది అని తెలియజేయడానికే ధృతరాష్ట్రుడి యొక్క నోట్లో నుంచి మొట్టమొదటిగా వచ్చినటువంటి మాట ధర్మక్షేత్రే అని మొట్టమొదటి మాట వచ్చింది. కాబట్టి కురుక్షేత్రే అంటే కురు అంటే ఏంటి? చేయి అని అర్థం. ఈ తప్పు చేసినటువంటి వాళ్ళందరూ ఉన్నటువంటి క్షేత్రము అంటే అధర్మము చేసినటువంటి వాళ్ళందరూ ఉన్నటువంటి క్షేత్రము అని అర్థం. అంటే ఇక్కడ ధర్మమునకు అధర్మము చేసినటువంటి వారికి మధ్యలో జరుగుతున్న యుద్ధము, ధర్మమునకు అధర్మమునకు జరుగుతున్న యుద్ధము. అందుకే మామకాహ అంటే అధర్మస్తులు కౌరవులు, పాండవ అంటే ధర్మం వైపు నిలబడినటువంటి వాళ్ళు అని చెప్పి ఈ ఒక్క శ్లోకములోనే ధృతరాష్ట్రుడు మొత్తం క్లారిటీ ఇచ్చేశాడు. ఇక్కడ ఇది ఏం యుద్ధం జరుగుతుంది, ఇది ఏం జరుగుతుంది అనేది క్లారిటీగా ఈ ఒక్క శ్లోకములోనే భగవద్గీత ఈ యొక్క సారం ఏంటి, అసలు ఈ యుద్ధం యొక్క లక్షణం ఏంది అనేది మొత్తం ఈ శ్లోకంలోనే మనకి ధృతరాష్ట్రుడు మొట్టమొదటి శ్లోకంలోనే ఉపోద్ఘాతములోనే సర్వము విశ్లేషణ చేసేసాడు. ఇది మనకి వ్యాసుల వారు రాసినటువంటి భగవద్గీతలో మొదటి అధ్యాయం లోపల మొదటి శ్లోకం ఇప్పుడు పరిసమాప్తమైంది. సో మనము మరీ ఎక్కువగా డీప్గా వెళ్లకుండా వెళదాము. నాకు భగవంతుడు ఇచ్చినంత జ్ఞానం వరకు మీ అందరికీ సులభంగా అర్థమయ్యేంత వరకు నేను ఈ భగవద్గీత శ్లోకాలు చెప్తూ ఉంటాను. కాకపోతే మీరేం చేయండి అంటే ఈ శ్లోకం ఒకటి వచ్చింది అని అంటే ఆ రోజంతా కూడా ఆ శ్లోకాన్ని కంఠస్థం చేసే ప్రయత్నం చేయండి. సర్వే జన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. మీ వ్యక్తిగత జీవితము మీదే, అందరిలాగా మీరు కారు. మీ జీవితానికి సంబంధించి మీ జాతకం మీకు తెలియాలి అని అంటే డే బై డే రిపోర్ట్ అంటే ఏ రోజుకి ఆ రోజు రిపోర్ట్ రావాలి అని అంటే మీరు మీ గోచార ఫలితం మీకు ప్రత్యేకంగా ఉంటుంది. అది మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న pradeepjoshi.in వెబ్సైట్లో మీరు లాగిన్ అయ్యి మీ జాతకాన్ని 25 సంవత్సరాల వరకు మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే మీకు దశాంతర్దశలు ఎలాగైతే ఉంటాయో, మీ గోచార ఫలితాలు ఎలాగుంటాయో దానితో సమేతంగా మీకు ప్రిడిక్షన్స్ వస్తాయి. అంటే అప్పుడప్పుడు 3 డేస్కి ప్రిడిక్షన్ వస్తుంది, అప్పుడప్పుడు 1 వీక్ ప్రిడిక్షన్ వస్తుంది, అప్పుడప్పుడు 15 డేస్ ప్రిడిక్షన్ వస్తుంది, ఈ 15 రోజులు ఎలా ఉండబోతుంది. అలా మీకు ఆల్మోస్ట్ డే టు డే రిపోర్ట్ అని చెప్పొచ్చు.
కానీ ఎగ్జాక్ట్గా డే టు డే రాదు. 3 days, మినిమం 3 days, మ్యాక్సిమం 15 days రిపోర్ట్ మీకు సంబంధించి వస్తుంది, మీ యూనిక్ రిపోర్ట్ వస్తుంది. సో ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి, మీ జాతకం మీకు PDF రూపంలో వస్తుంది. అది మీరు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, కన్నడ, మరాఠీ, తమిళ్ ఏ లాంగ్వేజ్లో అయినా చేసుకోవచ్చు.